రామ్ రామ్ ఫ్రెండ్స్. అరే దిమాకున్న ఎవరికైనా నీట్ పరీక్ష లీక్ అని చెప్పి ఉగ్రవాద మూకలు సీజీపీ నిరసన కార్యక్రమంలో చేరాయి అనేది ఈజీగా అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు దాటేస్తుందంట. ఇన్ని రోజులు ఈ లెఫ్టిస్ట్ మీడియా కానీ అర్బన్ నక్సల్లు చూపించినవి నిజమని నమ్మితే ఈ రోజున అదే కాక్రోచ్ జనతా పార్టీ సోకాల్ ఫౌండర్ అభిజిత్ దీప్కేనే ఒప్పేసుకున్నాడు. రాళ్లదాడి చేసింది మేము కాదు, గొడవలు చేసేది మేము కాదు, వేరే ఎవరో వచ్చారు, మాకు వాళ్ళకి సంబంధం లేదు, ఉగ్రవాద గుంపులు దూరాయి, గూండాలు దూరారు అని, మొత్తం పోలీస్ బాధ్యత అని. కాక్రోచ్ జనతా పార్టీని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టి నిరసన అని ఊరూరు తిరిగి జనాల్ని రెచ్చగొట్టి రమ్మంటే వాళ్ళు దాడి చేస్తే అప్పుడు ఎవడి బాధ్యత? అది ఎవరు బాధ్యత వహించాలి? పర్మిషన్లు కూడా తీసుకోకుండా చలో పార్లమెంట్ అని ఎవరు అన్నారు? ఎవరు బాధ్యత వహించాలి ఇప్పుడు? అయినా వీళ్ళలో దేశ విచ్ఛిన్న శక్తులు ఉన్నాయి అని ఇప్పటివరకు అభిజిత్ దీప్కి తెలియదు అంటే మనం నమ్మాలా? ఈ విషయం కాక్రోచ్ జనతా పార్టీకి తెలుసు, ఎందుకంటే వాళ్ళ వెనక ఉండి ఆడించిందే డీప్ స్టేట్, ఈ ప్రతిపక్ష నాయకులు. కాబట్టి ఇప్పుడు ఓపెన్గా ఒప్పుకునే వీడియోస్ బయటికి రాగానే తోక ముడిచి నేను ఆ గ్రూప్ కాదు అని నటిస్తున్నాడు. వీడు తుక్డే గ్యాంగ్ సభ్యుడు గురుపత్వంత్ సింగ్ పన్ను. కేజ్రీవాల్కి 133 కోట్లు ఇచ్చా దేశాన్ని ముక్కలు చేయమని అని అప్పుడే వీడియో రిలీజ్ చేశాడు. మీకు గుర్తుందో లేదో? పంజాబ్ అనే రాష్ట్రాన్ని వేరే ప్రత్యేక దేశంగా చేయాలి అనేది వీళ్ళ కోరిక అనమాట. ఇప్పుడు 10 కోట్లు ఇస్తా కాక్రోచ్ జనతా పార్టీకి, మీరు ఇలానే దాడులు చేయండి, దేశాన్ని ముక్కలు చేసే వరకు ఆగొద్దు అని మళ్ళీ వీడియో చేశాడు బహిరంగంగా. అదొకటైతే బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ జమియతే ఇస్లామీ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తీస్తూ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. వి సపోర్ట్ యూ అని, వీఆర్ విత్ యూ అని చెప్పి. బంగ్లాదేశ్లో ఉన్న ఉగ్రవాద సంస్థకి వీళ్ళకి ఏంటి సంబంధం? ఇదిగో ఈ అబ్దుల్ పెట్రోల్ ట్యాంకులోనే అగ్గిపుల్ల వేశాడు. ఇదే నా నిరసన అంటే? ఇంకా ఇది విద్యార్థుల కోసం, విద్యార్థుల చేత జరుగుతున్న నిరసన అని నమ్ముదామా? వీడు చూడండి ప్రైవేట్ పార్ట్ చూపిస్తున్నాడు. వీడా విద్యార్థి? సీజేపీ స్పోక్స్ పర్సన్ని నిజమైన విద్యార్థులు అడుగుతున్నారు, మా మీద దాడి జరుగుతుంటే మీరు ఏసీ రూముల్లో ఏం చేస్తున్నారు, మా ముందు ఎందుకు లేరు అని. అదే కదా మేము ప్రశ్నించింది ఇన్ని రోజులు. ఇప్పుడు విద్యార్థులే మాట్లాడే వీడియోలు బయటికి వస్తున్నాయి. వీడు విద్యార్థా? ఇలాంటివి తయారు చేసుకుని వచ్చినవాడు విద్యార్థి అవుతాడా? విద్యార్థులను వీళ్ళే కొట్టి పోలీసులు కొట్టారని చెప్పడం ఎంత పెద్ద కుట్ర ఇది. ఒక మీడియా ఛానల్ యాంకర్ వస్తే నువ్వు గోడి మీడియా అని ఇలా చేయడమేనా నిరసన అంటే? జేఎన్యూ లెఫ్ట్ లిస్టులు అందరూ విద్యార్థులను ఫోర్స్ఫుల్గా నిరసన స్థలానికి పోండి అని పంపిస్తున్నారంట. ఖతార్, దుబాయ్ నుండి ప్రొటెస్ట్ చేసే దగ్గరికి వేలల్లో ఫుడ్ బాక్సులు ఎందుకు వస్తున్నాయి? ఎవరున్నారు వీళ్ళ వెనక? ఒక్కొక్కటి బయటికి వస్తూనే ఉంటుంది, నిజం బయటికి వస్తుంది, సత్యమేవ జయతే. ఈ వీడియో చూడండి. ఇప్పటికే ఎందరో లెఫ్టిస్టులు చూపించి అయ్యో పాపం అనే ఉంటారు. పాపం కొట్టారు పోలీసులు ఒక విద్యార్థిని అని, మానవత్వమే లేదా అని కామెంట్ చేసేసి కూడా ఉంటారు. కానీ ఏం జరిగింది? పోలీసులు నించుని ఉంటే తనకి తాను వెళ్ళి పెప్పర్ స్ప్రే కొట్టాడు, పోలీసుల కళ్ళల్లో కొట్టాడు. అయినా ఊరుకోవాలంటారా? మీ మీద ఎవరైనా అలా చేస్తే మీరేం చేస్తారో అదే కదా చేశారు. అన్నీ చేసేసి పోయి ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టాడు నన్ను కొట్టారు అని. సో ఆ వీడియో కనుక రికార్డ్ అయి ఉండకపోతే వాడు చెప్పిందే నిజమని మీరు నమ్మేవారు. సో మీకు కనిపించింది ఏది నిజం కాకపోవచ్చు. ఒక నిమిషం సమయం వెచ్చించి నిజం ఏంటి అని తెలుసుకోండి. నిజం మీ ముందే ఉంది. ఎవరెవరికి గాయాలయ్యా ఇప్పటి వరకు? ధ్రువ్ దర్టీకా, వీడిక, ఈ గంజాయి మొక్కక, ఈ జై బియ్యంక, ఈ ఓలానే దేవుడు అన్న ఆమెక, వీళ్ళల్లో ఎవరికైనా అయ్యాయా? కాదు, పోలీసులకి వాళ్ళ కోసం నిరసన చేస్తున్నారు అని నమ్మి వచ్చిన కొంతమంది నిజమైన విద్యార్థులకు. ఎవరికి అన్యాయం జరుగుతుంది? ఎలా ప్లాన్ చేశారు? మీకు నిజంగా ఇంకా అర్థం కావట్లేదా? జరిగింది తప్పే, విద్యార్థులకు అన్యాయం జరిగింది కాదని ఏ ఒక్కరూ అనరు. కానీ మోదీ ఏం చేశాడు? మోదీ రాజీనామా చేయాలా? చేసి ఎవడు పాలిస్తాడు ఈ దేశాన్ని? కుక్కలు చింపిన విస్తరి చేసేస్తారు. ఇప్పటికే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో జరిగినప్పటి నుంచి ఈ దేశంలో జెన్సీ ఎప్పుడు చేసిద్ది, ఈ దేశంలో జెన్సీ ఎప్పుడు చేసిద్ది, ఎప్పుడు ఈ దాడులు జరగాలి అని చెప్పి కలలు కంటూనే ఉన్నారు. ప్రభుత్వాన్ని దింపాలి అని డీప్ స్టేట్, సోరోస్ గ్యాంగ్, రాహుల్ ఖాన్ విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాళ్ళ చేతికి దొరికిన బొక్క ఈ నీట్ లీక్ అంతే. అసలు నీట్ పరీక్షని నిర్వహించింది ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దీని డైరెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్. ఈయనని కదా రాజీనామా చేయాలని చెప్పి అడగాలి. ధర్మేంద్ర ప్రధానే చేయాలి. కానీ సుబోధ్ కుమార్ ఆల్రెడీ తీసేశారు. మే 3న నీట్ పరీక్ష జరిగింది. 12 మేన లీక్ అయిన కారణంగా ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. 21 జూన్న రీనీట్ కండక్ట్ చేశారు. 16 జూలైన రిజల్ట్స్ వచ్చాయి. విద్యార్థులు సంతోషంగా గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు. అగైన్ జరిగింది కరెక్ట్ అని నేను ఇవన్నీ చెప్పట్లేదు, సమర్థించట్లేదు. జరిగింది తప్పే. కానీ ఇప్పటి వరకు ఏమీ చేయకుండా ఉన్నారా? పోనీ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఉందా? ప్రభుత్వ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడా?
10 మందికి పైగా అరెస్ట్ చేశారు. ఎవడెవడు లీక్ చేశాడో తెలుసుకోండి. ఎందుకంటే వీళ్ళ గురించి ఎవరూ మాట్లాడట్లేరు. వీళ్ళు చేసింది తప్పు అని ఎవరు అనట్లేరు. టీచర్స్, కోచింగ్ ఆపరేటర్స్, పరీక్ష రాసే విద్యార్థులు, బ్రోకర్లు, ఈ పివి కులకర్ణి రిటైర్డ్ కెమిస్ట్రీ లెక్చరర్, మనీషా మందారే సీనియర్ బాటనీ టీచర్, టీచర్స్ చేశారు ఈ పని. మెల్లిగా అందరికీ పంచారు, లక్షల డబ్బులకి అమ్ముకున్నారు, అరెస్ట్ చేశారు, చర్యలు తీసుకున్నారు. వెంటనే ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టారు. ఇక మీద లీక్ అవ్వకుండా చూసుకోవడానికి ఏం చేయాలో కార్యాచరణ సిద్ధం చేశారు. పార్లమెంట్లో చర్చకి సిద్ధమన్నారు. ప్రతిపక్షాలతో రండి మాట్లాడదామన్నారు. ఇంకా ఏం చేయాలంటారు? అడగాల్సిందే, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందే, తప్పు లేదు. కానీ దాడి చేయడమా, మోదీని షూట్ చేసేస్తానా, గన్నిస్తే అని అనటమా? వాళ్ళిద్దరేమైనా కూర్చొని లీక్ చేశారు వాళ్ళ పిల్లల కోసం? 2014 వరకు కాంగ్రెస్ హయాంలో ఎన్ని పేపర్స్ లీక్స్ జరిగాయో తెలుసా? ఏ ఒక్కనాడు ఇలా దేశాన్ని ముక్కలు చేసే వ్యాఖ్యలు చేస్తూ నిరసనలు చేయలేదెందుకని? అప్పుడు ఎవరు రాజీనామా చేయలేదెందుకని? ఎందుకు ఇప్పటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఇప్పుడు బీజేపీ సెంట్రల్లో ఉన్నప్పుడు కూడా స్టేట్లో కాంగ్రెస్ వేరే రీజనల్ పార్టీస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పాలిస్తున్నప్పుడు తెలంగాణలో ఎన్నిసార్లు పరీక్ష పేపర్లు లీక్ అయినాయి? ఎప్పుడు ఎవరు నిరాహార దీక్షకి కూర్చుంది లేదు, ఇలా దాడులు చేసింది లేదు, రాజీనామా చేయాలి కేసీఆర్ అని అడిగింది లేదు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది విద్యార్థులకు న్యాయం కాదు, ఈ దేశ విచ్ఛిన్నం. ఈ దేశం బీజేపీ చేతిలో, మోదీ చేతిలో ఉండకూడదు, డెవలప్మెంట్ దిశగా వెళ్ళకూడదు, ప్రపంచం కీర్తించకూడదు. ప్రపంచం జయహో భారత్ అంటుంది. ఎక్కడో మూలకి ప్రధానమంత్రి హోదాలో చైర్లో ఎక్కడో కూర్చునేవాడు, ఎవ్వరూ మాట్లాడేవాళ్ళు కూడా కాదు, సోనియా మాన్యో దగ్గరికే పోయేవాళ్ళు. కానీ ఇప్పుడు బ్రహ్మరథం పడుతుంది, విశ్వగురుగా చూస్తుంది మన దేశాన్ని, మన దేశ ప్రధానమంత్రిని. అది వీళ్ళకి నచ్చట్లేదు. మోదీ చేతిలో ఈ దేశం ఉండకూడదు. నిజంగా న్యాయం కావాలంటే ప్రతి లీక్కి ఇలాంటి చర్యలే తీసుకునేవాళ్ళు, ఇలాంటి నిరసనలే చేసేవాళ్ళు కాదా? ఈ రామారావు కూడా ఈరోజు శుద్ధులు చెప్తున్నాడు. విద్యార్థుల నిరసననా అయితే అందరూ మద్దతు ఇస్తారు, కానీ కాశ్మీరే ఈ దేశానిది కాదు, ఆర్టికల్ 370 రద్దు చేయాలి, ఆర్ఎస్ఎస్ని తిట్టడము, బ్రాహ్మణ్ వాద్సే ఆజాది అనడం, ఫ్రీడమ్ కావాలి అనడం. ఎవరి దగ్గర నుంచి ఫ్రీడమ్ కావాలి, ఎవరి దగ్గర నుంచి స్వాతంత్రం కావాలి? మన దేశంలోనే ఉన్నాం కదా. మోదీ ప్రాణం తీసేస్తా అంటే ఒక దేశ ప్రధానిని ప్రాణం తీస్తానడం ఏమైనా జోక్ అనుకుంటున్నారా? అది ఎంత సీరియస్ అఫెన్సో తెలుసా? ఈ దేశ పౌరులైన ప్రతి ఒక్కరూ ఈ దేశాన్ని తూలనాడినప్పుడు, దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ఈ దేశంలో ఒక భాగం మాకు ముక్కగా కావాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరూ అర్బన్ నక్సల్లతో సహా అబ్దుల్లైనా, క్రైస్తవులైనా, హిందువులైనా ఎవరైనా ఇది దేశం, మన దేశం, మన భారతదేశం. ఈ భరతమాత భూమి మీద ఉంటూ, ఇక్కడ నీళ్లు తాగుతూ, ఇక్కడ గాలి పీలుస్తూ బతుకుతున్నప్పుడు ఆ దేశాన్ని ఒక మాట అన్నప్పుడు మోదీ మీద ద్వేషం ఉండొచ్చు కాక, బీజేపీ మీద కోపం ఉండొచ్చు కాక, అమిత్ షా అంటే కోపం ఉండొచ్చు కాక, కానీ దేశం జోలికి ఎవడు వచ్చినా లక్షల గొంతులు లేవాలి కదా, ప్రశ్నించాలి కదా, ఇది తప్పు అనాలి కదా. మీరు నిరసన చేసుకోండి కానీ ఇవన్నీ మాట్లాడడం తప్పు అని అనాలి కదా. ఎందుకు ఏ ఒక్కడు అడగటం లేదు? లెఫ్టిస్ట్ కాంగ్రెస్ చెంచాలు. అది కదా పెద్ద ప్రాబ్లం. అది జరగనప్పుడు దేశభక్తులు అలాంటి నిరసనలకి పక్కా దూరంగానే ఉంటారు, నాలాగా ప్రశ్నిస్తారు. ఎందుకంటే అక్కడ నిరసన పేరిట జరుగుతుంది తప్పు కాబట్టి. మీరు నిరసనకే స్టిక్ అయ్యి ఉంటే, నిరసన గురించే మాట్లాడి ఉంటే యావత్ దేశం మీతో నిలబడి ఉండేది. ఎందుకు ఇప్పుడు సరే సెంట్రల్ ప్రభుత్వం బీజేపీ ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. పంజాబ్లో ఫార్మసీ ఆఫీసర్ ఎగ్జామ్ చీటింగ్ ర్యాకెట్ బయటపడింది. అక్కడ విద్యార్థులకు అన్యాయమే జరిగింది. ఎవరు కనీసం ఇది జరిగిందని కూడా మాట్లాడటం లేదు. మీలో ఎంతమందికి తెలుసు ఇది జరిగిందని? ఒక్క పోస్ట్ లేదు. ఇది తప్పు అని కూడా అనట్లేదు. నిరసన, నిరాహార దీక్ష దూర్కి బాత్. ఎక్కడికి పోయారు సినిమా వాళ్ళు, సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు? రీలుకి పోస్ట్కి 50,000 అని డబ్బులు ఇస్తేనే మాట్లాడతారా? జరిగింది పంజాబ్ కాబట్టి మేము మాట్లాడడం, ఎందుకంటే జరిగింది అదే అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పాలిస్తున్న పంజాబ్లో కాబట్టి. అక్కడ కనీసం ఏమాత్రం మాట్లాడని వాళ్ళు ఇక్కడ సీజేపీ ప్రొటెస్ట్కి వచ్చి మోదీ షుడ్ రిజైన్ అంటున్నారు. మరి ఇక్కడ పంజాబ్ సీఎం షుడెంట్ రిజైన్? అక్కడ లాఠీలతో కొడతాం, మహిళలైనా ఎవరైనా కొడతాము. ఆ వీడియోలు కూడా ఎక్కడా మీకు కనపడవు. ఫ్రెండ్స్, నేను చెప్పేది నిజమని నమ్మమని నేను మిమ్మల్ని అడగటం లేదు. వీళ్ళంతా చెప్పేది మాత్రమే నిజమని మాత్రం నమ్మకండి. వీళ్ళు చూపించేది ఒకే వైపు, మిమ్మల్ని రెచ్చగొట్టడానికి కావలసినవే చూపిస్తున్నారు. 200 మంది పోలీసులు గాయపడ్డారు. పేపర్ సంపాదించిన వాళ్ళు బాగానే ఉన్నారు. మధ్యలో పోలీసులు ఏం చేశారు?
సోషల్ మీడియా మీ ముందే ఉంది, నిజం అబద్ధం మీ ముందే ఉంది, రెండు వైపులా చూడండి, తెలుసుకోండి. నిరసన అంటే ఇలా చేయాలా, ఇలానే చేస్తారా, మీ ఇంటి మీదకి రాలేసుకుంటూ వచ్చినా వా వా వేయండి అంటారా? మన దేశానికి దేవాలయంలాగా పార్లమెంట్, అలాంటి పార్లమెంట్ మీద దాడి చేయడానికి వెళ్తుంటే ఊరుకోవాలా? తప్పు అని కూడా ప్రశ్నించమా? ఆలోచించండి. 50 మంది పండితులకి, తెలివి ఉన్న వాళ్ళకి ఒక వాస్తవం చూపించి మనం గెలవచ్చు. కానీ ఒక్క మూర్ఖుడికి 50 వాస్తవాలు చూపించినా నమ్మించలేం, గెలవలేం. ఎందుకంటే తాను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అని నమ్మే రకాలు కాబట్టి వీళ్ళంతా కూడా. CJP నిరసనలో జరుగుతున్న అదర్ సైడ్ చూపిస్తుంటే ఈ నికృష్ట బూట్లిక్కర్స్, ఈ గంజాయి మొక్క సపోర్టర్లు, జైబియ్యం బ్యాచ్లుకి కడుపు మండిపోతుంది. అరే మేము ఒక ప్రోపగాండా రన్ చేస్తుంటే ఈమెంటి ఇంకొక సైడ్ చూపించి నిజాలు బయట పెడుతుంది అని ఎమ్ము పదాలు వాడుతూ బూతులతో అది చేసేస్తాం, నిన్ను ఇది చేసేస్తాం అని కామెంట్స్ చేస్తున్నారు. మళ్ళీ ఒక్కొక్కడికి ఊరు పేరు అమ్మాయి ఇచ్చిన ముఖం కూడా ఉండదు. ఏంటి మీ కామెంట్స్ చూసి నేను భయపడతా, మాట్లాడటం మానేస్తా అనుకుంటున్నారా? దేశం విచ్ఛిన్నం సైడ్ ఉన్న డర్పోగ్గాళ్ళు, పేరు ముఖం చూపించే దమ్ము లేనోళ్ళు మీకా నేను భయపడేది? పార్లమెంట్ని అబ్బా జాగిరా, నీ తాత ఆస్తా పోయి దాడి చేస్తామంటే ఐ విల్ అపోజ్. జంతర్ మంతర్లో టెంట్ వేసుకొని 20 రోజులు కూర్చున్నారు. ఏమన్నా అరెస్టులు చేశారా? దాడి చేశారా? లాఠీ చార్జ్ చేశారా? పార్లమెంట్ మీ అత్త ఇల్లు కాదు, మా అమ్మ ఇల్లు కాదు. హయ్యెస్ట్ సెక్యూరిటీ ఉండే జోన్ అది, తెలీదా? పర్మిషన్ తీసుకోకుండానే ఇంటికి వస్తా అంటే ఊరుకుంటావా? 10 మందిని వేసుకొని వస్తా అంటే ఊరుకుంటావా? ఆపవా? అడ్డుకోవా? భద్రతా బలగాలపైన బీర్ సీసాలు, చెప్పులు, బూట్లు వేయడమేనా నిరసన అంటే? ఇంకా చాలా ఓపికగా ఢిల్లీ పోలీసులు శాంతంగా ఉంటున్నారు, దెబ్బలు తింటున్నారు, గాయాల పాలవుతున్నారు. నేనుంటే షూట్ ఎట్ సైడ్ ఆర్డర్ ఇచ్చేదాన్ని. ఎట్లాగో నియంతా 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 అని మోదీని బద్నాం అయితే చేస్తున్నారు కదా, అలాంటి దేశద్రోహులకి ఈ దేశంలో స్థానమే లేదు అని షూట్ ఎట్ సైడ్ ఆర్డర్ ఇచ్చేదాన్ని. ఇజ్రాయెల్ దేశం చుట్టూ శత్రువులుంటే ఈ దేశం లోపల అర్బన్ నక్సల్లు, కాంగ్రెస్ చెంచాలు, నికృష్టుల రూపంలో నిండా శత్రువులు ఉన్నారు. నన్ను తిట్టమని మీకు ఏ వాట్సాప్ గ్రూప్లో పెట్టారో కాస్త కామెంట్స్ మార్చి పెట్టమని చెప్పండి. అందరూ మరీ ఒకేలా పెడుతున్నారు, సో మార్చుకోండి మీ టూల్ కిట్ని కూడా. అండ్ వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ తెగ్గ చించుకుంటున్న గంజాయి మొక్క, నీ ఇంటికి రేపు 10 మంది రాళ్ళేసి తీసుకుని వచ్చి కొడితే కొట్టించుకుంటావు కాబోలు కదా.